జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన ఆరోపణలతో అరెస్ట్ అయిన ఈ హర్యానాకు చెందిన యూట్యూబర్ ఈ జ్యోతి మల్హోత్రా ఎవరైతే ఉన్నారో ఈమె కేసులో మరిన్ని సంచలన విషయాలైతే ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. వస్తున్నాయి కూడా. తాను సంప్రదిస్తున్న పాకిస్తాన్ అధికారులు ISI తో కలిసి పనిచేస్తున్నారన్న విషయం ఈ జ్యోతి మల్హోత్రాకి ముందే తెలుసని కూడా ఇప్పుడు దర్యాప్తు సంస్థలైతే వర్గాలైతే మొత్తం కూడా వెల్లడించడం జరిగింది. అయినప్పటికీ ఆమె ఏ మాత్రం కూడా భయపడకుండా వారితో సంబంధాలు కొనసాగించినట్టు కూడా పేర్కొంటున్నాయి. జ్యోతి మల్హోత్రా నుంచి స్వాధీనం చేసుకున్న ఈ ల్యాప్టాప్ అండ్ మొబైల్ ఫోన్ ను ఇప్పుడైతే ఫోరెన్సిక్ విశ్లేషణకైతే పంపారు. ఆ పంపగా ఆ అధికారులు కీలక సమాచారాన్ని అయితే వాళ్ళు గుర్తించడం జరిగింది. ఆమె ఇదివరకే డిలీట్ చేసిన డేటాను కూడా అధికారులు అయితే రికవరీ చేశారు. ఈ డేటా మొత్తం కూడా సుమారు 12 టెరాబైట్ల వరకు ఉందని కూడా ఒక సమాచారం అయితే అందింది. ఈ భారీ డేటాను ప్రస్తుతం అధికారులు అయితే క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నారు. తాను ISI కి చెందిన వ్యక్తులతోనే మాట్లాడుతున్నానని స్పష్టంగా తెలిసినప్పటికీ జ్యోతి వారితో సంబంధాలు కొనసాగించినట్టు ఈ డేటా ఆధారంగా అయితే ప్రాథమికంగా అయితే నిర్ధారించారు. జ్యోతి మల్హోత్రా నేరుగా 4 పాకిస్తానీ ISI ఏజెంట్లతో కూడా మాట్లాడినట్లయితే దర్యాప్తు వర్గాలు అయితే తెలిపాయి. వీరిలో డానిష్, హసన్, షాహిద్ అనే 3 పేర్లు కూడా బయటకు వచ్చాయి. ISI లో ఈ ఏజెంట్ల హోదాలు, వారి బాధ్యతలు ఏమిటనేది కూడా నిర్ధారించుకునే పనిలో అయితే ఇప్పుడు అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారు. మరోవైపు ఈ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ లో ఉన్న సమయంలో 6 వ్యక్తులు AK-47 తుపాకులతో ఆమెకు భద్రత కల్పించిన దృశ్యాలు కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో అయితే వైరల్ అయ్యాయి. వారు ధరించిన జాకెట్లపై నో ఫియర్ అని రాసి ఉండడం కూడా గమనార్హం. 2023లో వీసా కోసం పాకిస్తాన్ హైకమిషన్ కు వెళ్ళినప్పుడు తనకు తొలిసారిగా డానిష్ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. జ్యోతి విచారణలో పరిచయం అయినట్టయితే జ్యోతి విచారణలో అయితే వెల్లడించినట్టు తెలుస్తుంది. పాక్ హైకమిషన్ కార్యాలయానికి వీసా కోసం వచ్చే వారిని డానిష్ ట్రాప్ చేసి వారిని గూఢచర్యం కోసం వాడుకునే వారిని అధికార వర్గాలు అయితే పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే యూట్యూబర్ జ్యోతి కూడా వీసా కోసం వెళ్ళగా ఆమెను డానిష్ తన వల్లో వేసుకున్నట్లయితే తెలుస్తుంది. ఈ రకంగా జ్యోతి మల్హోత్రా అయితే ఒక పెద్ద వివాదంలో ఇరుక్కున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే గత కొన్ని నెలలుగా కూడా ఆమె ఇప్పుడు కంట్రోల్లో ఉంది, విచారణ ఎదుర్కొంటుంది. అయితే చాలా విచారణలో కీలక అంశాలు కూడా బయటపడుతూ వస్తున్నాయి వరుసగా చూస్తూ ఉంటే. ఈ విధంగా దేశ రక్షణకు సంబంధించిన చాలా సమాచారాన్ని ఆమె పాకిస్తాన్ కు ఏజెంట్లకు చేరవేసినట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఎటువంటి సమాచారాన్ని ఈమె చేరవేసింది, దానివల్ల ఎటువంటి ప్రమాదం ఇండియాకు ఉందని చెప్పేసి ఆ రకంగా ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తూ ఉంది. అంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈమె ఈ విధంగా వ్యవహరించడం అనేది ఇప్పుడు దేశద్రోహం కింద కేసులు కూడా నమోదైనట్టుగా చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేసి విచారణకు కూడా తీసుకుని విచారణ అయితే ఎప్పటి నుంచో కూడా జరుగుతూ ఉంది. ఆ విచారణలో అయితే చాలా కీలక అంశాలు కూడా బయటపడుతూ వస్తున్నాయి. అంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొనడం, అంతకుముందు పెహల్గాం ఉగ్రదాడి జరగడం, దేశం వ్యాప్తంగా కూడా దాని పట్ల అందరూ కూడా వ్యతిరేకించారు, ఖండించారు కూడా. ఇటువంటి ఉగ్రదాడుల్ని ఉపేక్షించేది లేదని కూడా అన్నారు. ఆ నేపథ్యంలోనే భారత్ ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టడం, ఆపరేషన్ సింధూర్తో అటు పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టుల పైన విస్తృత స్థాయిలో దాడులు జరిగాయి. చాలా మంది టెర్రరిస్టులు 100కు పైగా కూడా చనిపోయారు. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా ఏదో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ అది విఫలమైతే అయింది. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్రా అనే వ్యక్తి అనే ట్రావెలర్ ఈ రకంగా భారత్కి చెందిన సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేయడం అనేది నిజంగా దేశద్రోహం కింద అయితే ఇది వస్తుంది. ఆ నేపథ్యంలోనే ఆమె మీద కేసు నమోదైంది, విచారణ అయితే జరుగుతుంది. ఇలా పాకిస్తాన్లో ఉన్న ఒక కార్యాలయానికి ఆమె వెళ్ళడం, అక్కడ డానిష్ అనే వ్యక్తి ఈమెను లోబర్చుకొని ఈమెను గూఢచర్యం దిశగా అడుగులు వేసే విధంగా చేయడం, ఈ రకంగా ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు పడుతున్నాయి. ఆమె ల్యాప్టాప్ ఇవన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఏముంది, ఇంకే అంశాలు అంటే ఇంకే విషయాలు ఈమె పాకిస్తాన్కు చేరవేసింది, ఈ రకంగా ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. ఇలా పలు విషయాలు అయితే బయటపడుతున్నాయి. మరి ఇది ఎక్కడి వరకు తీసుకెళ్తుంది, ఇంకే విషయాలు బయటపడతాయని చెప్పేసి ఒక చర్చ కూడా జరుగుతుంది. చూద్దాం మరి జ్యోతి మల్హోత్రా విషయం ఎక్కడి వరకు వెళ్తుందో, ఆమె విషయంలో ఏం జరుగుతుందో అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.